ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నిర్మించిన లో లెవెల్ బ్రిడ్జ్ వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. గత ప్రభుత్వం హయాంలో నూతన బ్రిడ్జ్ నిర్మించిన 2 ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. పరిహారం విషయంలో బ్రిడ్జ్ ప్రారంభానికి రైతులు ఒప్పుకోకపోవడంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో రైతులని ఒప్పించి ప్రారంభానికి ముస్తాబు చేస్తున్నారు. ప్రస్తుతం మనము ఇప్పుడు కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి రామడుగు వెళ్ళేటువంటి పాత బ్రిడ్జి వద్ద ఉన్నాము. ఇది చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఈ పాత బ్రిడ్జి ఉన్నదో ఇది 80వ సంవత్సరం దాదాపుగా మధ్యకాలం లోపల నిర్మించినటువంటి బ్రిడ్జు. దాదాపుగా 40 ఏళ్ల నుంచి కూడా దీనిపైన రాకపోకలు సాగుతున్నటువంటి నేపథ్యం లోపల గత సంవత్సరం నుంచి కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది. ఈ సంవత్సరము మాత్రము ఈ 2-3 రోజుల నుంచి కూడా కురిసినటువంటి వర్షాలకు మొత్తం కూడా బ్రిడ్జ్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ క్షణాన కూడా కూలిపోయేటువంటి అవకాశం ఉండడంతో 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు మొత్తం బ్రిడ్జ్ పై నుంచి కూడా రాకపోకలు నిలిపివేశారు. దాదాపుగా ఇటు ఉండేటువంటి కనెక్టివిటీ మొత్తం కూడా ఇటు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ బ్రిడ్జి స్థానం లోపలనే అక్కడ మనకు కనబడుతున్నటువంటి ఏదైతే బ్రిడ్జి ఉన్నదో ఆ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టారు. 7 సంవత్సరాల క్రితంగా ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అప్పుడు పదవీకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ గత ఎమ్మెల్యే హయాము లోపల బ్రిడ్జి నిర్మాణము వేగవంతం చేశారు. కానీ ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడనే ఆ ఇద్దరికి సంబంధించినటువంటి రైతుల యొక్క దాదాపుగా 1.5 ఎకరం భూమి ఉండడం జరిగింది. ఈ 1.5 ఎకరం భూమి నాలా కన్వెన్షన్ కూడా పూర్తి అయింది. ఆ ఇద్దరు రైతులకు పరిహారం ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఆ ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించినటువంటి ఫైల్ కావచ్చు ఏదైనా కావచ్చు జిల్లా యంత్రాంగానికి పంపడం లోపల అయితే అప్పుడు ఉన్నటువంటి అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా విఫలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ల్యాండ్ యాక్విజిషన్ చేసిన తర్వాత తమకు పరిహారం ఇచ్చిన తర్వాతనే మేము ఆ బ్రిడ్జ్ ప్రారంభానికి ఒప్పుకుంటామని చెప్పి రైతులు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఫైట్ చేయడం జరిగింది. బ్రిడ్జ్ కంప్లీట్గా పూర్తయి 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఆ ప్రజల అవసరాల కోసము బ్రిడ్జిని ప్రారంభించాల్సి ఉన్నా కానీ ఆ బ్రిడ్జిని ప్రారంభించడం లోపల విఫలమయ్యారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ పూర్తిగా శిథిలావస్థలకు చెడిపోవడంతో ఖచ్చితంగా ఈ బ్రిడ్జి పైన రాకపోకలు నిలిపేశారు. ఖచ్చితంగా కనబడుతున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జిని కంపల్సరీ ప్రారంభించాల్సి రావడంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా గత ఎన్నికల సమయం లోపల పార్లమెంట్ ఎన్నికల సమయం లోపల కనబడుతున్నటువంటి బ్రిడ్జిని ప్రారంభించేటువంటి పూచి నాది అని చెప్పడం జరిగింది. అన్న ప్రకారంగా ఇద్దరు రైతులను ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి తర్వాత జిల్లా యంత్రాంగం కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా పరిహారం విషయం లోపల గత ప్రభుత్వ హయాం లోపల పరిహార విషయం లోపల తమకు ఎలాంటి ఫైల్ రాలేదు. కానీ ఇప్పుడు ప్రజల అవసరాల కోసము బ్రిడ్జి ప్రారంభించాలి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒప్పుకోండి, బ్రిడ్జి ప్రారంభానికి మీకు ఖచ్చితంగా 10 రోజుల లోపల డబ్బులు ఇస్తామని చెప్పడంతో అయితే బ్రిడ్జి ప్రారంభానికి ఒప్పుకున్నటువంటి పరిస్థితే మనకు కనబడుతుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లో లెవెల్ బ్రిడ్జ్ పై నుండి రామడుగు, గంగాధర్, పెగడుపల్లి, గొల్లపల్లి తదితర మండలాలకి చెందిన 50 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు. లో లెవెల్ బ్రిడ్జ్ 40 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జ్ కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. లో లెవెల్ బ్రిడ్జ్ కి ప్రత్యామ్నాయంగా 2019లో సుమారు 8 కోట్లతో నూతన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అప్పటి నుంచి హై లెవెల్ బ్రిడ్జ్ పనులు నత్తనడకనే పనులు సాగాయి. బ్రిడ్జ్కి సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా ఇప్పటి వరకు 4 మారారు. అయితే ఏడాది క్రితం బ్రిడ్జ్ నిర్మాణ పనులు 90% పూర్తయిన ఇద్దరు రైతులు తాము కోల్పోయిన భూములకి పరిహారం ఇవ్వాలని, లేకుంటే బ్రిడ్జ్ ప్రారంభం చేయమని 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. వీరిద్దరి రైతుల పరిహారం కోసం చాలాసార్లు అధికారులు గత ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా పరిహారం రాలేదు. దీనితో రైతులు కూడా బ్రిడ్జ్ ప్రారంభాన్ని అడ్డుకుంటూ వచ్చారు. ఇప్పుడు పాత బ్రిడ్జ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పాటుగా గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకి పాత బ్రిడ్జ్ కూలుతూ ప్రమాదకరంగా మారింది. దీనితో పాత బ్రిడ్జ్ పై నుండి రాకపోకలు కూడా నిలిపివేశారు. ఏదైతే బ్రిడ్జి నిర్మాణం లోపల తమ భూములు కోల్పోయారు ఇద్దరు నిర్వాసితులు, ఆ భూములకు సంబంధించినటువంటి పరిహారం ఇవ్వాలని చెప్పి దాదాపుగా 7 సంవత్సరాల నుంచి కూడా బ్రిడ్జి ప్రారంభమైన అప్పంచెలు కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తర్వాత అప్పటి స్థానిక ఎమ్మెల్యే చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఈ ఇద్దరు రైతులు
కంపెన్సేషన్ ఇప్పించడం లోపల ప్రభుత్వం విఫలం అవ్వడంతోనే ఆ ఇద్దరు రైతులు అయితే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చాలా రోజుల నుంచి కూడా అడ్డుకుంటూ కూడా వస్తున్నారు. దాదాపుగా 7 సంవత్సరాలు ప్రారంభమైనటువంటి అప్పంచెల్లి కూడా మీకు అంటే అప్పుడు బ్రిడ్జి నిర్మాణం చేసేటప్పుడు మీకు పరిహార విషయంలో మీ భూమి పోతే ఇస్తామని చెప్పి ఏం చెప్పలేదా? ఇస్తామని చెప్పారు. నీకు 6 నెలల మీకు డబ్బులు వేస్తాము, పని మేము చేస్తున్నాము, 6 నెలలు వేస్తామని ఇప్పటిదాకా కూడా వేయలేదు. ఇప్పటిదాకా కూడా వేయకపోతే పోతున్నాం, ఆఫీసుల పని తిరిగితే రేపు వేస్తాం మాపేస్తాం అని చెప్పి ఆ ఎమ్మెల్యే ఉన్నది, పాత ఎమ్మెల్యే రవిశంకర్ ఉన్నప్పుడు నేను చేస్తా, నేను ఇప్పిస్తా, నేను తిరుగుతున్నా అన్నాడు. ఇప్పటి వరకు కూడా ఏది కాలేదు. ఆయన పోయినాక ఈయన వచ్చినాక కూడా చేపిస్తా అన్నాడు. ఇక చేపిస్తాడు అలా చేపిస్తాడు అని చెప్పంటే ఇప్పుడు లాస్ట్కి వస్తే కలెక్టర్ దగ్గరికి పడకపోయాడు. ఎమ్మెల్యే గారును కలెక్టర్ దగ్గర పడకపోయినాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేము డబ్బులు వారం 10 రోజుల్లో డబ్బులు వేస్తాం, పని నడిపిస్తాం, మీరు ఏమంటారు చెప్పురు అని మాట్లాడగలిగితే ప్రజల కోసానికి కూడా మేము కొద్దిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎంత పోతుంది మీ ల్యాండ్? నాది 32 గుంటలు పోతుంది. 3 బాయిలు కూడా పోతుంది. 3 బాయిలు 32 గుంటలు పోతుంది. మరొక రైతు ఉన్నారు, మీది ఎంత పోతున్నది? అంటే గత 7 సంవత్సరాల నుంచి మీరు ఎలాంటి ఇబ్బంది పడ్డారు? గత 7 సంవత్సరాల నుంచి మా పట్టా ల్యాండ్లో కట్టారు, ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేశారు. మీకు 6 నెలల్లో డబ్బులు వేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు వేయలేదు. మేము కూడా అంతా తిరిగి లాస్ట్కు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే గారు మాతో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడించి కలెక్టర్ గారు ఒప్పందం మీద మీకు తగిన నష్టపరిహారం తొందరలో చెల్లిస్తాము, ఒక వారం రోజులు అవుతుంది అని అంటే మేము కూడా ఆలోచించినాం. మాకు ఎందుకంటే ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. పాత బ్రిడ్జి శిథిలావస్థలో ఉన్నది కాబట్టి అది ఎట్లా కూలిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. దాదాపుగా 4 మండలాల నుంచి వెళ్ళి ఇదే బ్రిడ్జి నుంచి వెళ్ళి వెళ్తారు కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంలో మేము కూడా ఒక 10 రోజుల్లో ఇప్పిస్తామని అంటారు కదా. కలెక్టర్ గారు మీ దగ్గరికి వచ్చారు, ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తీసుకొని మాట్లాడి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించి వారం రోజులలో మీకు డబ్బులు ఇప్పిస్తాము అని చెప్పి మాట ఇచ్చిన తర్వాతనే మేము కూడా ఒప్పుకున్నాం. అంటే మేము కూడా ప్రజల గురించి కూడా ఆలోచించి ప్రజలకు కూడా ఉపయోగకరంగానే ఉన్నది కదా అని చెప్పేసి ఒప్పుకొని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పరిహారం వస్తుందని అయితే ఒక నమ్మకాన్ని అయితే కుదిర్చారు. ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి వారం రోజులలో మీకు ఖచ్చితంగా ఇప్పిస్తాం, ఇన్ని రోజులలాగా కాదు, ఇప్పుడు మేము ఉన్నాం కదా మా మాట నమ్మండి మేము ఇప్పిస్తామని చెప్పి అన్న తర్వాతనే మేము ఒప్పుకున్నాం జరిగింది. ఇది మొత్తానికైతే ఇక్కడ ఇద్దరు రైతులు తమ భూమి పరిహార విషయం లోపల చాలా రోజుల నుంచి కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, కానీ రేపిస్తాం మాపిస్తామని చెప్పి దాటవేసే ధోరణి కల్పించారు. కానీ ఇప్పుడు ఉన్న పాత బ్రిడ్జి శిథిలావస్థలకు చేరుకోవడంతో వీరి దగ్గరికి ఎమ్మెల్యే స్వయంగా రావడం జరిగింది. వీళ్ళని కలెక్టర్ దగ్గరికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. పరిహారం ఇచ్చే విషయం లోపల భరోసా ఇవ్వడంతో వీళ్ళు కూడా బ్రిడ్జి ప్రారంభానికి ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నూతన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయిన ప్రారంభానికి నోచుకోలేకపోయింది. గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సమయంలో బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రజలకి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బ్రిడ్జ్కి సంబంధించిన భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడి వారిని కరీంనగర్ జాయింట్ కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లి పరిహారం విషయంలో హామీ ఇచ్చి 10 రోజుల లోపు డబ్బులు ఇప్పిస్తామని కూడా కలెక్టర్తో మాట్లాడించి ఒప్పించడంతో రైతులు కూడా బ్రిడ్జ్ ప్రారంభానికి ఒప్పుకున్నారు. గత 7-8 సంవత్సరాల కింద పని పూర్తి చేసి 2-3 సంవత్సరాల కిందనే ఈ బ్రిడ్జి పని పూర్తయినప్పటికీ కూడా గతంలో అటువంటి ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంతో నిర్లక్ష్యంతో ఒక చిన్న కారణాన్ని పెద్ద జటిల సమస్యగా చేసి ఇలా ప్రారంభం కాకుండా ఇలా అనేక మంది వేలాది మంది ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసిండ్రు. ఈ రామడుగు బ్రిడ్జి ఇప్పుడు వెదర నుంచి రామడుగు గుండిగోపాలరావుపేట మీదుగా అటు పెగడపల్లి గొల్లపల్లి దాదాపు 4 మండలాలకు కనెక్టివిటీ ఉన్నటువంటి బ్రిడ్జిని నిరుపయోగం ఉంచి ప్రజలు అనేక ఇబ్బందులకు గురి చేసిండ్రు. ఇలా దీనికి సంబంధించి ఒక నిర్వాసితుల సమస్యను వాళ్ళిద్దరితోటి మాట్లాడి మేము ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం చూపుతాం, మీకు రావాల్సిన పరిహారాన్ని ఇప్పించే బాధ్యత మాదని చెప్పి వాళ్ళను ఒప్పించి మెప్పించి ఈ బ్రిడ్జి పనులు నిన్న నుంచి ప్రారంభం చేసినాం. మరి ఇవాళ సాయంత్రం వరకు పూర్తి కాబోతున్నాయి. ఇలా అనేక మంది అనేక రకాలుగా ఈ బ్రిడ్జి ప్రారంభం కాకపోవడం వల్ల ఇబ్బందులకు గురైనరు. ఇలా మన నిజంగా కూడా చాలా ఇబ్బంది పెట్టినట్టు అయింది. ఆ లో లెవెల్ బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరి ఇలా కనీసం ఒక ద్విచక్ర వాహనం కానీ 4 వీలర్ కానీ ఏది కూడా నడవలేటు పరిస్థితుంది. చాలా ప్రమాదకరంగా ఉంది. దాని మీద నిజంగా నడిస్తే ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లో ప్రమాదం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అందరి ప్రజల కోరిక మేరకు నేను మొన్న ఎన్నికల హామీలు ఇచ్చిన
నేను ఖచ్చితంగా గెలవగానే అది ఎంత పెద్ద జటిల సమస్య అయినా సరే ఎంతటి వాళ్ళనైనా ఒప్పించి మెప్పించి ఈ బ్రిడ్జిని ఓపెన్ చేస్తామని చెప్పి చేరినాం. ఇలా పూర్తి వర్షాకాలం వీళ్ళు ఎక్కడ కూడా రాకపోకలు చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి నిన్న వాళ్ళని ఒప్పించి ఈ బ్రిడ్జి సంబంధించి పనులు లోపల ఎలాంటి ల్యాండ్ అక్విజిషన్ చేయకముందే బ్రిడ్జ్ మొదలు పెట్టారా? ఇది యాక్చువల్లీ వాళ్ళు అప్పుడు నాన్ ప్లాన్ కింద పెట్టిండ్రు. వాళ్ళు చేయాల్సి వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా కావాలని తాత్సారం చేసిండ్రు. దాన్ని మేము పరిష్కరించి ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అంటే వాళ్ళిద్దరికి ఇప్పుడు పరిహారం తొందరలోనే వారం 10 రోజుల్లో ఆ ఇద్దరు నిర్వాసితులకు పరిహారం ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించి నిన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం, R&B మంత్రి గారితో మాట్లాడినాం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టికి కూడా తీసుకెళ్ళినాం, ఇక్కడ జిల్లా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. అందరూ కూడా దీనికి సానుకూలంగా ఉన్నారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కాకూడదు, ఎందుకంటే ఇది అనేక మండలాల కనెక్టివిటీ ఉంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి వాళ్ళు కూడా చాలా ముందుకొచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం చొరవ చూపారు. మరీ ముఖ్యంగా మా స్థానిక నాయకులు ఇటు కోల రమేష్ గారు కానీ, హరీష్ కానీ, నరసింహరావు గారు కానీ, తిరుపతి గారు కానీ, అంజన్ ప్రసాద్ గారు, సత్యప్రసన్న గారు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి నిన్న సాయంత్రం నుంచి ఇంత వర్షంలో ఉండి కూడా ఇక్కడ పనులు నిలబడి చేపిస్తారు. వీళ్ళందరూ కూడా స్థానిక నాయకత్వానికి అందరికీ కూడా ముఖ్యంగా మీడియా ప్రతినిధులు ఇంత పెద్ద సమస్యను ఇలా మీడియా కూడా అనేక సార్లు ప్రజల దృష్టికి తీసుకొచ్చింది. మేము కూడా గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇదే బ్రిడ్జ్ మీద అనేక సార్లు మేము ధర్నా చేస్తున్నాం. రైతులు ఒప్పుకోవడంతో నూతన హై లెవెల్ బ్రిడ్జ్ ఇప్పుడు ఎమ్మెల్యే సత్యం చొరవతో ప్రారంభానికి ముస్తాబవుతోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేరుస్తున్నానని సత్యం అంటున్నాడు. చిరకాల వాంఛ బ్రిడ్జ్ ప్రారంభానికి అడ్డంకులు తొలగిపోవడంతో మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనము ఏదైతే ఇక్కడ రామడుగు బ్రిడ్జ్ మీద ఉన్నామో ఇదే బ్రిడ్జ్ గత దాదాపుగా 8 సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్మాణం పూర్తయినా కానీ ఇది ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఇటు చాలామంది కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ నుంచి గోపాలరావుపేట, ఎల్లాపూరు, పెగడపల్లి వెళ్ళటానికి కనెక్టివిటీగా ఉండేటువంటి ఏదైతే ఈ రామడుగు బ్రిడ్జ్ ఉందో ఇప్పుడు దాదాపుగా ఇది ఇక్కడ ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాం లోపల అంగరంగ వైభవంగా అయితే నిర్మాణం చేపట్టడానికి భూమి పూజ చేశారు, బ్రిడ్జ్ కట్టారు. కానీ ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ను ఆనుకొని ఉన్నటువంటి ఇద్దరు వ్యవసాయదారుల యొక్క భూమిని ఆక్యుపై చేయడం లోపల అయితే వాళ్ళకు పరిహారం ఇప్పించడం లోపల అయితే విఫలమయ్యారు. ఈ బ్రిడ్జి దాదాపుగా ఇటు సంవత్సరం క్రితమే మొత్తం ప్రారంభానికి సిద్ధమైనా కానీ ఆ ఇద్దరు రైతులను నష్టపరిహారం ఇప్పించడం లోపల అయితే గత ప్రభుత్వ హయాం లోపల ఇటు ఏదైతే గత ప్రభుత్వ హయాం లోపల గత ఎమ్మెల్యే కూడా ఆ ఇద్దరిని ఒప్పించడం లోపల అయితే విఫలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇది చాలా దాదాపుగా 40 గ్రామాలకు కూడా కనెక్టివిటీగా ఉంటుంది. ఈ బ్రిడ్జు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి బ్రిడ్జ్ అయినా కానీ ఇది ప్రారంభానికి నోచుకోలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గత ఏదైతే ఎన్నికల సమయం లోపల ఇది హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని నేను ప్రారంభిస్తాను, పరిహారం ఇప్పిస్తానని చెప్పి రైతులను కూడా ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఏదైతే ఈ తాత్కాలికంగా గతము చాలా పెద్ద ఎత్తు చాలా రోజుల నుంచి కూడా ఉన్నటువంటి ఏదైతే బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు విజువల్స్ లోపల కూడా క్లియర్గా చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. పాదచారులు కూడా పోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం కూడా బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున కూడా వరద వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఆ బ్రిడ్జి పైన అయితే రాకపోకలు కూడా మొత్తం నిలిపివేశారు. ఈ దాదాపుగా 30 గ్రామాలకు కూడా వెళ్ళేటువంటి కనెక్టివిటీ ఆ బ్రిడ్జి మూసేయడంతో మొత్తం కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడి నుంచి ఈ దారి గుండా వెళ్ళేటువంటి వాహనదారులను మళ్ళీ వేరే దారి నుంచి మరలించడంతో దాదాపుగా 20 కిలోమీటర్లు అదనంగా వారందరూ కూడా ప్రయాణించాల్సినటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆ మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ బ్రిడ్జి నూతన బ్రిడ్జి నిర్మించినా కానీ గత ప్రభుత్వ హయాం లోపల నిర్మించిన బ్రిడ్జి అధికారుల యొక్క నిర్లక్ష్యంతో ఏదైతే ఆ రైతుకు పరిహారం ఇప్పించడం లోపల విఫలమైనటువంటి నేపథ్యం లోపల మంత్రి పొన్నం ప్రభాకర్ యొక్క చొరవతో ఇటు జిల్లా కలెక్టరు జేసీతోని మాట్లాడి ఆ ఇద్దరు రైతులను కూడా పరిహారం ఇప్పించడానికి ఒప్పించేటువంటి కూడా ప్రయత్నం చేశారు.
వారికి నిన్న మొత్తం కూడా రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి లోపల ఖచ్చితంగా ఆ రైతులను పిలిపించుకొని ఖచ్చితంగా పరిహారం విషయం లోపల మాది హామీ, ఖచ్చితంగా పరిహారం ఇస్తామని చెప్పి చెప్పడంతో ఆ రైతులు కూడా గత కొంతకాలంగా మాకు పరిహారము ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించినటువంటి పరిహారం ఇవ్వలేకనే మేము ఈ బ్రిడ్జి యొక్క నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాము. గత ప్రభుత్వ హయాం లోపల చాలాసార్లు కూడా నిరసన తెలిపినా కానీ ఆ బ్రిడ్జి అయితే ప్రారంభానికి నోచుకోలేదు. మాకు పరిహారం ఇప్పించడం లోపల అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. మేము మా పరిహారం కోసమే ఇటు దీని మీద పోరాటం చేస్తున్నామని చెప్పడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం యొక్క కృషితో పరిహారం ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు ఆ రైతులు ఒప్పుకోవడంతో ఇప్పుడు ఈ బ్రిడ్జి యొక్క నిర్మాణ పనులు చకచక వేగంగా సాగుతున్నాయి. ఇవాళ రాకపోకలు చేయడానికైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క చొరవతో ఈ బ్రిడ్జ్ ప్రారంభానికి సన్నద్ధమవడంతో అయితే ఇక్కడ ప్రజలు హర్షాధికేతము వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. For more videos like this, subscribe Big TV channel.